వెల్కమ్ టు కీటాక్స్. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఎలాంటి ఇష్యూస్ టేకప్ చేస్తావు, నీ ప్రయారిటీస్ ఏంటి, నువ్వు దేని గురించి మాట్లాడతావు అనే దాన్ని బట్టి అసలు మన మైండ్ సెట్ ఏంటి, మనం ఎవరి కోసం పనిచేయాలనుకుంటున్నాం అనేది డిసైడ్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా సినిమాల్లోంచి వచ్చిన వాళ్ళ మీద అయితే జనం దృష్టి అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికే కాదు, రాజకీయాల్లో వాళ్ళు ఎంతకాలం సర్వైవ్ అవుతారు అనేది కూడా డిటర్మైన్ చేసే ఫ్యాక్టర్ అవుతుంది. ఎస్, కమల్ హాసన్ వేస్తున్న అడుగు చూసిన తర్వాత ఈ మధ్యకాలంలో ఏ సినిమా నటుడు తీసుకొని పంధాన్ని కమల్ తీసుకున్నారు అని అనిపిస్తూ ఉంది. ఇంతకీ నటులు నిజంగా రాజకీయాల్లో కూడా నటిస్తే ఎలా ఉంటుందో, అలా కాకుండా ప్రజల కోసం, రాష్ట్రం కోసం అడుగేస్తే ఏమవుతుందో మనం ఈ స్టోరీలో చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. కమల్ హాసన్ డిఎంకే తరపున రాజ్యసభలో అడుగుపెట్టారు. అడుగుపెట్టిన కొన్నాళ్ళకే మోడీని మొదటిసారి నేరుగా కలిశారు. కలిసినప్పుడు చాలా విషయాల మీద వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మీటింగ్. ఎందుకు అంటే రాజకీయాల గురించి మాట్లాడుతూ నేరుగా పార్టీ కూడా పెట్టిన కమల్ హాసన్ కొన్నేళ్లుగా బీజేపీ మీద, దట్టు మోడీ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉన్నారు, పనితీరుని తప్పుపడుతూ ఉన్నారు. అలాంటిది అసలు ఇప్పుడు కమల్ ఏం మాట్లాడారు అని ఆరా తీస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. కమల్ హాసన్ ప్రస్తావించిన అంశాల్లో ముఖ్యమైనది కీలడి. ఎస్, ఈ విషయాన్ని పిఎంఓ కన్ఫర్మ్ చేసింది. బయటకు వచ్చిన తర్వాత కమల్ హాసన్ కూడా చెప్తూ ఉన్నారు. ఇంతకీ వాట్ ఈస్ దిస్ కీలడి అని చూస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ప్రపంచంలో పురాతన నాగరికతలు అంటూ మనం మన సింధు నాగరికత గురించి, ఇప్పటి ఇరాక్లో మెస్పటోమియా నాగరికత గురించి, ఈజిప్షియన్ నాగరికత గురించి మాట్లాడుతూ ఉంటాం కదా. అలాగా ఇండియాలో దక్షిణాదిలో కీలడి అనే ప్రాంతంలో ఏన్షియంట్ అర్బన్ సివిలైజేషన్ ఉండేది. ఇది క్రీస్తు పూర్వం. ఇప్పటికీ ఆ ఆనుపానులు తమిళనాడులో పదిలంగానే ఉన్నాయి. వాటిని ప్రిజర్వ్ చేయడంతో పాటు పరిశోధన మరింత ఇంటెన్సిఫై చేస్తే గనక భవిష్యత్ తరాలకి వాస్తవాలు తెలుస్తాయి, తమిళ సంస్కృతి, దక్షిణాది వైభవం తెలుస్తుంది అని కమల్ హాసన్ మోడీకి విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడంలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి, తమిళ్ ప్రైడ్, ఐఎమ్ దేర్ ఫర్ యూ అని తన రాష్ట్రంలో రాజకీయంగా అయినా సరే చెప్పుకోవాలనేది ఒకటైతే, రెండోది దక్షిణాదికి వేల ఏళ్ల చరిత్ర ఉంది, సివిలైజేషన్ ఉంది, నాగరికత ఉంది, యూ పీపుల్ వోంట్ లెట్ డౌన్ అస్ అని చెప్పాలన్న ఇండికేషన్ కూడా ఉంది. ఎస్, నార్త్ వర్సెస్ సౌత్ అని నడుస్తున్న టైంలో, నియోజకవర్గాల రీఆర్గనైజేషన్ నడుస్తున్న టైంలో కమల్ హాసన్ తీసుకున్న ఈ అడుగు నిజంగా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెన్సిటీ ఉన్నది అని కూడా అనిపిస్తూ ఉంది. మనం చాలాసార్లు సినిమాల్లోకి వచ్చిన వాళ్ళే కదా, పార్టీ అఫిలియేషన్ల కోసం, మెప్పు కోసం మాట్లాడేస్తారు. వాళ్ళకి సొంత ఎజెండా కానీ వాస్తవాల మీద, చరిత్ర, సంస్కృతి, భవిష్యత్తు లాంటి టాపిక్ల మీద ఏం అవగాహన ఉంది అని అనుకుంటాం చాలామందిని. కానీ కమల్ హాసన్ లాంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే అవునా, కమల్ ఇంత కమిటెడ్గా ఉన్నాడా అని అనిపిస్తుంది. మరి తెలుగునాట మనోళ్ళు ఇలాంటి అటెంప్ట్స్ చేయడము, ఇంత కమిట్మెంటు, చిత్తశుద్ధి చూపించటము మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? దిస్ ఈజ్ కీటాక్స్.